హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత యథాతథ ఒకటవ అధ్యాయం 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. ఓ కృష్ణ, కుటుంబంలో అధర్మం పెరిగినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ వృష్టివంశజుడా, స్త్రీలు చెడిపోతే అవాంఛనీయ సంతానం పుడుతుంది. భాష్యం: మంచి సంతానమే సమాజంలో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మికత, అభివృద్ధికి పునాది. వర్ణాశ్రమ ధర్మ సూత్రాల సమాజంలో మంచితనం ఏర్పడేలా రూపొందించబడ్డాయి. అలాంటి మంచి సంతానం శీల, పాతివ్రత్యము, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. పిల్లలలాగే స్త్రీలు కూడా తేలిగ్గా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలు, స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్దల రక్షణ అవసరం. వివిధ ధార్మిక కార్యకలాపాలలో స్త్రీలు నిమగ్నమైతే వ్యభిచారం వైపు మళ్లరు. చాణక్య పండితుని ప్రకారం స్త్రీలు సాధారణంగా అంత తెలివైన వారు కారు. అందుకే వారిని ఎక్కువ నమ్మకూడదు. కాబట్టి కుటుంబంలోని వివిధ ధార్మిక ఆచారాలలో వారిని ఎల్లప్పుడూ నిమగ్నం చేయాలి. అలా చేస్తే వారి పాతివ్రత్యము, భక్తి వల్ల వర్ణాశ్రమ వ్యవస్థలో పాల్గొనడానికి అర్హులైన మంచి సంతానం లభిస్తుంది. అలా వర్ణాశ్రమ ధర్మం విఫలమైతే స్త్రీలు స్వేచ్ఛగా ప్రవర్తించి పురుషులతో కలవడం మొదలుపెడతారు. దానితో సమాజంలో వ్యభిచారం పెరిగి అవాంఛనీయ సంతానం వరదలా వచ్చేస్తుంది. బాధ్యత లేని పురుషులు కూడా సమాజంలో వ్యభిచారాన్ని ప్రేరేపిస్తారు. అలా అవాంఛనీయ పిల్లలతో సమాజం నిండి యుద్ధము, మహమ్మారి వంటి ప్రమాదం ఏర్పడుతుంది. హరే కృష్ణ.